హాయ్ స్టూడెంట్స్. సో ఇవాళ సెషన్లో మనం డేటాబేస్ అంటే ఏంటి, దాని యొక్క ఓవర్వ్యూ ఏంటి, ఒక బేసిక్ ఐడియా గురించి మనం చూద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో మీరు జనరల్ టర్మ్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ గురించి చూశారు. అంటే డౌన్లోడింగ్స్ కానీ అప్లోడింగ్స్ కానీ, అంటే జనరల్గా మనం వినే పదాలు టెక్నికల్గా దాని యొక్క డెఫినేషన్స్ కానీ దాని యూసేజ్ కానీ ఏంటనేది తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ మాడ్యూల్ ఏంటంటే ఇక్కడ నుంచి ప్యూర్గా మనకు సబ్జెక్టులకు ఎంటర్ అవుతాము. సో డేటాబేస్ అంటే ఏంటి, డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఇట్లా కొంత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. ఓకే, సో ఇక్కడ చేరుకోండి. మీరు కంటెంట్ కూడా ఇంగ్లీష్లో ఉందని భయపడాల్సిన నెసిటీ లేదు. మీరు ఎంత చదివితే అంత డీటెయిల్డ్గా అంత నీట్గా కంటెంట్ ఇచ్చాం. సో మరీ హెవీ ఇంగ్లీష్ కూడా మనం ఏమి ఇవ్వలేదు. సో నార్మల్ ఇంగ్లీష్ ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో ఇచ్చాం. కాన్సెప్ట్ అవ్వగానే ఒక 5 to 10 minutes దాని మీద స్పెండ్ చేయండి. మీరు ఆ టాపిక్ మీద స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో అసలు ఎలా ఉన్నారు, ఏంటి, ఏం చెప్పారు అనేది ఒక క్లారిటీ వస్తూ ఉంటుంది. అండ్ క్లాస్ వినేటప్పుడు కూడా మీ మెటీరియల్ దగ్గర పెట్టుకోగలిగితే మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వడానికి ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే అడ్మిషన్స్ కన్ఫర్మ్ అయ్యారో, అంటే మీరు ఇవ్వాల్సిన సబ్మిషన్స్ కానీ ఏవైతే ఫీజులు కానీ అవి ఏవైతే క్లియర్ చేశారో మీకు మెటీరియల్ కానీ ఇష్యూ చేస్తారు. ఓకేనా? సో అవన్నీ దగ్గర పెట్టుకొని చక్కగా నీట్గా ఏవైతే మెటీరియల్లో లేని కంటెంట్ ఉందో అది మాత్రం నోట్స్ రాసుకోండి. రైట్? సో డేటా అంటే ఏంటి, ఆల్రెడీ మనం ఇంతకుముందు సెషన్లో చూసాం. దీని గురించి మళ్ళీ ఒక్కసారి జస్ట్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ కూడా చూపిస్తాను, గ్రాఫికల్గా కూడా. సో డేటా అంటే ఏదైతే నా దగ్గర ఉన్న కంటెంట్ ఉందో, కంటెంట్ అది ఒక ప్రాసెస్డ్ వేలో కాకుండా, ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో లేకుండా, చిందరవందరగా ఒక మీనింగ్ఫుల్గా లేకుండా ఉంటే దాన్ని డేటా అంటూ ఉంటాం. ఇక్కడ ఇచ్చారు చూడండి. డేటా ఇస్ రా, అన్ప్రాసెస్డ్, అన్ఆర్గనైజ్డ్ ఫ్యాక్ట్స్ దట్ ఆర్ సీమింగ్లీ ర్యాండమ్ అండ్ డూ నాట్ క్యారీ ఎనీ సిగ్నిఫికెన్స్ ఆర్ మీనింగ్. అంటే మన దగ్గర ఉన్న కంటెంట్కి ఎటువంటి ఆర్డర్ కానీ ఎటువంటి మీనింగ్ కానీ లేకుండా ఉండడమే డేటా అంటూ ఉంటాం. రైట్ సైడ్ ఇచ్చారు చూడండి. ఏ కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్ఫాబెట్స్ అన్ని చంద్రవందరగా ఉన్నాయి, నెంబర్లు ఉన్నాయి, అన్ని మిక్సింగ్ ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ, అన్ని మిక్సింగ్ ఉన్నాయి. సో ఈ విధంగా కాకుండా నేను ఎప్పుడైతే నా దగ్గర ఉన్న కంటెంట్కి ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్ని ఒక నీట్గా డిజైన్ చేసుకొచ్చానో దాన్నే ఇన్ఫర్మేషన్ అంట. ఓకేనా? ఓకే, సో ఇక్కడ ఇచ్చే పిక్చర్ ఇచ్చారు చూడండి. అంటే నా దగ్గర ఉన్న కంటెంట్ మొత్తాన్ని చెప్పి నేను ఒక ఆర్డర్లో నీట్గా అరేంజ్ చేసుకుంటే దాన్నే మనం ఇన్ఫర్మేషన్ అంటున్నాం. రైట్? చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్ యూ టు సే అబౌట్ యువర్ సెల్ఫ్, మీ గురించి మిమ్మల్ని చెప్పండి అని అడిగారు అనుకోండి, మీరు ఒక ఆర్డర్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏది గుర్తొస్తే చెప్పండి వెళ్ళిపోయారు అనుకోండి, దట్ ఈస్ వాట్ డేటా. అలా కాకుండా ఒక నీట్గా ఒక ఆర్డర్లో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకుని వచ్చారు, దట్ ఈస్ వాట్ ఇన్ఫర్మేషన్. సార్ మనం సిస్టంలో కొంతమందికి ఉంటుందమ్మ డౌట్, సార్ మనం సిస్టంలోకి ఇచ్చేది డేటానా లేకపోతే ఇన్ఫర్మేషనా అని. ఇంకొంతమంది చెప్తుంటారు మనం సిస్టంలోకి ఇచ్చేది డేటా, ఆ సిస్టమ్ మనకి ఇచ్చేది ఇన్ఫర్మేషన్ అని. అసలు అలాంటివి ఇవేమీ ఎక్కువగా మీరు నమ్మద్దు. అక్కడ మీకు క్లారిటీ ఇచ్చా చూడండి. ఆల్రెడీ మీకు మన కంటెంట్ ఏదైతే ఉందో అది ఆర్గనైజ్డ్ మేనర్గా మీనింగ్ఫుల్గా ఉంటే అది ఇన్ఫర్మేషన్, లేదు అంటే డేటా. అంటే కొంతమంది ఆ పాయింట్ ఎందుకు చెప్పారంటే, మనం ఇచ్చేటప్పుడు రఫ్గా ఇచ్చేస్తాం డేటా, చక్కగా నీట్గా ప్రాసెస్ చేసి ఇస్తుంది కదా, సో అందుకే మనం ఇచ్చేది ఎప్పుడు డేటా అవుతుంది, అది ఇచ్చేది ఎప్పుడు ఇన్ఫర్మేషన్ అవుతుందని అనుకుంటారు. ఓకే, బట్ ఇన్ కేసెస్ సమ్ సిచ్యువేషన్స్లో మన అది నిజం అవ్వచ్చు. ఓకే, బట్ ఇదైతే మీరు క్లియర్గా నమ్మన్నది. నెక్స్ట్, వాట్ అబౌట్ డేటాబేస్. డేటాబేస్ అంటే ఏంటి? చాలామందికి బేసిక్ క్వశ్చన్ అమ్మాయి. ప్రాక్టికల్గా ఆలోచించండి. ఏ సబ్జెక్ట్ అయినా ఏ కాన్సెప్ట్ అయినా మీరు ప్రాక్టికల్గా జనరల్గా ఆలోచిస్తే, ఒక కోర్స్ పరంగా ఒక సబ్జెక్ట్ పరంగా ఆలోచించకుండా మీరు ఒక జనరల్ థింగ్ లాగా మీరు దాన్ని అర్థం చేసుకోగలిగితే ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏ డేటాబేస్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా ఆర్గనైజ్డ్ ఇన్ ఏ వే దట్ ఇట్ కెన్ బి easily accessed, managed and updated. A repository of logical related data and similar data. సో సింపుల్గా చెప్పాలి అంటే, నా దగ్గర ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, లేదా కంటెంట్ ఉంది, డేటా ఉంది. సో వాటిని ఒక రిలేటివ్ మేనర్లో నాకు ఎప్పుడైనా సరే దాన్ని
యూస్ చేసుకునేలాగా, మోడిఫై చేసేలాగా, ఇంకా నాకు కొత్తగా అప్డేషన్స్ చేసేలాగా, ఇట్లా ఏదైనా నేను ఈజీగా దాంతో ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నాను అంటే దాన్ని ఒక డేటాబేస్ అంట. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక లైబ్రరీకి వెళ్ళాను అనుకో. సో ఇక్కడ 2 లైబ్రరీస్ ఉన్నాయి. జస్ట్ ఇమాజిన్ 2 లైబ్రరీస్ ఉన్నాయి. ఒక లైబ్రరీలోకి వెళ్తే అక్కడికి వెళ్ళగానే ఒక పర్సన్ జస్ట్ ఒక బుక్ అది పెట్టుకొని ఎంట్రన్స్లో కూర్చున్నారు లైబ్రరీయన్. సో ఆయన్ని ఒక పర్టికులర్ బుక్ గురించి అడిగినప్పుడు ఆయన ఏం చేశారంటే, సో లోపలికి వెళ్ళి సెర్చ్ చేసుకోండి అని చెప్పేసి అన్నారు. లోపలికి సెర్చ్ చేసుకోండి ఎంత టైం పడుతుంది నాకు అది? సో ఎన్ని ర్యాక్స్ ఉన్నాయో తెలియదు, ఏం కేటగిరీయో తెలియదు. లేదు ఇంకొంత హెల్ప్ చేయడానికి నాకు ఏంటంటే ముందే వాళ్ళు ఏం చేశారంటే ఏ ర్యాక్లో ఎటువంటి రిలేటెడ్ బుక్స్ ఉంటాయో నాకు ఒక ఐడియా ఇన్ఫర్మేషన్, అంటే ఆ ర్యాక్స్ స్టార్టింగ్లో అతికిచ్చారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, పలానా ర్యాక్లో కంప్యూటర్ సైన్స్ సంబంధించిన బుక్స్ ఉన్నాయి, పలానా ర్యాక్లో మెకానికల్ సంబంధించిన బుక్స్ ఉన్నాయి ఇట్లా. అయితే అది కూడా కొద్దిగా టిపికలే. ఎందుకంటే ఇప్పుడు ఆ ర్యాక్ మొత్తం వెతుక్కుంటూ రావాలా నేను? ఆ ర్యాక్లో ఎన్నో షెల్ఫ్లో ఉందని చెప్పేసి ఇంకా డీటెయిల్గా ఉంటుంది నాకు. సో అది మాన్యువల్ మెయింటెనెన్స్ అనమాట. ఇంకొక లైబ్రరీ ఉందనుకుందాం. ఆ లైబ్రరీలో ఏం జరిగింది? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన లైబ్రరీని ఎవరైతే ఉన్నారో ఒక కంప్యూటర్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఆయన దగ్గర ఒక డేటాబేస్ ఉంది. డేటాబేస్ అంటే ఆయన ఏం చేశారు, ముందుగానే కొద్దిగా ఎక్కువ వర్కౌట్ చేసి కష్టపడి అసలు ఆ లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్నీ కూడా డీటెయిల్డ్గా స్టాక్ అప్డేట్, అంటే సర్దుకునేటప్పుడే ఒక ఆర్డర్లో నీట్గా ఏం చేశారంటే ఒక సిస్టమేటిక్గా పెట్టుకున్నారు అనమాట. అంటే ఒక సాఫ్ట్వేర్ తీసుకొని ఆ సాఫ్ట్వేర్లో ఏ ర్యాక్లో ఏ షెల్ఫ్లో ఏమున్నాయని క్లియర్గా మెన్షన్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు నేను ఎప్పుడైతే పలానా బుక్ గురించి అడిగానో ఆయన ఏం చేస్తారు, సిస్టంలో ఆ బుక్ నేమ్ ఎంటర్ చేసి ఏ ర్యాక్లో ఏ షెల్ఫ్లో ఎక్కడుందని క్లియర్గా చెప్పేస్తాం. సో దేనికి ప్రియారిటీ ఇస్తాం మనం కూడా? పని ఈజీగా అయిపోతుంది కదా ఇక్కడ సిస్టమ్ దగ్గర. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు లైవ్లో బయట చూసేవి ఎక్కడంటే మెడికల్ షాప్స్కి అలా వెళ్తూ ఉంటారు. మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు చూడండి, ఇదివరకంటే మనకు మెడిసిన్ చెప్తే షాప్ అంతా ఎతికి ఉందా లేదా అని అప్పుడు చెప్పేవారు. కానీ ఇప్పుడు అలా లేదే. మీరు మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ గురించి అడగగానే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎమ్మటే సిస్టంలో ఎంటర్ చేస్తున్నారు. సిస్టంలో ఆ మెడిసిన్ నేమ్ చూడగానే ఆటోమేటిక్గా ఉందా లేదా క్లియర్గా చెప్పేస్తున్నారు. అంటే ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ లేదా కంటెంట్ డేటా ఏదైతే ఉందో అది ఒక సిస్టమేటిక్ వేలో ఆర్డర్లో అరేంజ్ చేసి పెట్టుకున్నారు. దాన్ని ఎప్పుడైనా దాన్ని యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు స్టాక్ వచ్చింది అంటే నేను ఇప్పుడు షాప్ మెయింటైన్ చేస్తున్నా, ఆల్రెడీ ఉంది నాకు. ఇప్పుడు నాకు కొత్తగా స్టాక్ వచ్చింది, దాన్ని నేను ఏం చేస్తాను, ఆ డేటాబేస్లో ఒక పర్సన్ పెట్టుకొని ఏవేవి ఎన్ని వచ్చినాయి ఏంటి మొత్తం అప్డేట్ చేపిస్తుంటాను. నేను ఏ రోజుకి ఆ రోజు ఎప్పుడైతే నేను సోల్డ్ చేస్తున్నానో అమ్మేస్తున్నానో అవి డేటాబేస్ నుంచి మైనస్ అవుతూ ఉంటాయి. సో టూ అండ్ ఫ్రో యాక్షన్ అనమాట ఇవన్నీ. సో సింపుల్గా చెప్పాలి అంటే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అది ఏదైనా కానివ్వండి, బుక్స్ కానివ్వండి, కొంతమంది మ్యూజిక్ కలెక్షన్ ఉంటుంది. సో మ్యూజిక్ షాప్స్కి వెళ్తే చూడండి, పెద్ద పెద్ద ర్యాక్స్లో చక్కగా క్యాసెట్స్ అవి పెట్టి ఉంటాయి. ఏ ర్యాక్స్లో ఎక్కడెక్కడ ఎలాంటివి ఉన్నాయనేది మనకు తెలుస్తుంది. సో ఇట్లా అనమాట. ఇది పర్టికులర్గా దీనికే వాడాలన్న రూల్ ఎక్కడ లేదు. మన దగ్గర ఉన్న హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డేటాని మనం ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో దాన్ని డిజైన్ చేసుకోగలిగితే, ఒక సాఫ్ట్వేర్ ద్వారా దాన్ని మనం యాక్సెస్ చేస్తున్నామంటే దాన్నే డేటాబేస్ అంటాం. ఓకే, దాన్ని ఇన్వెంట్ చేసిన ఎవరైనా అంటే ఎడ్జర్ ఫ్రాంక్ టెడ్ కార్డ్, అనేది ఈఎఫ్ కార్డ్ అంటాం సింపుల్గా. సో రైట్ సైడ్ అండ్ పిక్చర్లో మీరు చూడొచ్చు. హీ వాజ్ అన్ ఇంగ్లీష్ కంప్యూటర్ సైంటిస్ట్ హూ ఇన్వెంటెడ్ ద రిలేషనల్ మోడల్ ఆఫ్ డేటాబేస్. మనకు ఫర్దర్గా వస్తుంది ఆర్డీబీఎంఎస్ గురించి కూడా. డేటాబేస్ వేరు, ఆర్డీబీఎంఎస్ వేరు, అట్లా ఉంటుంది. ఓకే, సో ఎందుకు డేటాబేస్లోకి వెళ్తున్నాము అనేది కొన్ని అడ్వాంటేజెస్ వాటికి తెలుసుకుంటాం ఫర్దర్గా, ఇంకా డీటెయిల్డ్గా మనకు అర్థమవుతుంది. చూడండి, ఇదివరకు ఏం జరిగేది చూడండి. డేటా ఈజ్ ఆర్గనైజ్ ఇంటూ రోస్, కాలమ్స్, టేబుల్స్లో మనకి డేటా అనేది డేటాబేస్లో స్టోర్ అవుతూ ఉంటుంది. ఒక ట్యాబ్లెట్ ఫార్మాట్లో రోస్ కాలమ్స్ వచ్చి డేటా స్టోర్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఏ పర్టికులర్ సెల్లో ఉన్న డేటా మనం అడిగినా సరే ఈజీగా రిట్రీవ్ చేసి ఇవ్వగలగడానికి ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. ఇదివరకు రోజుల్లో మనకి డేటా అనేది లైక్ మీకు రైట్ సైడ్లో పిక్చర్ చూస్తున్నా చూడండి, దాన్ని టేప్ డిస్క్స్ అంటూ ఉంటాం. హార్డ్ డిస్క్స్, టేప్ డిస్క్స్ ఇట్లా ఉంటూ ఉంటాయి, టేప్ రైస్ లాగా. సో వాటిలో స్టోర్ చేస్తూ ఉండేవారు. ఇదివరకు రోజుల్లో కూడా చూడండి, ఇలాంటి క్యాసెట్స్ ఉండేవి మనం సాంగ్స్ వినడానికి. సో మనం టేప్ రికార్డర్లో క్యాసెట్ పెట్టిన తర్వాత కంప్లీట్గా ఇటు రోల్ అవుతూ ఉంటుంది ఆ రీల్ అంతా. రీల్ మీద ఉన్న డేటా మొత్తం యాక్సెస్ చేసి మనకు బయటికి ఇస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇటు సైడ్ అయిపోయిందో మళ్ళీ ఏం చేసేవాళ్ళం, మనం క్యాసెట్ ఇటు తీసి మళ్ళీ రివర్స్ చేసి పెట్టేవాళ్ళం. మళ్ళీ ఇటు నుంచి డ్యూయల్ అనమాట, మళ్ళీ ఇటు నుంచి కంటెంట్ వెళ్తూ మళ్ళీ ప్లే అవుతూ ఉండేది.
అయితే నేను పర్టికులర్గా మధ్యలో ఏదైనా ఒక బిట్ నేను యాక్స్ చేయాలని అవుతుందా? అవ్వదు. సో ప్రాబ్లమేటిక్ అనమాట. అందుకని అలాంటివి చూడగా మనకి ఫర్దర్ ఇన్నోవేషన్స్ ఏంటంటే ఇలాంటి కొత్త మోడిఫికేషన్స్ అనేవి వచ్చినాయి అనమాట. సో చూడండి, దీని తర్వాత వచ్చింది మనకి హార్డ్ డిస్క్ వచ్చింది. హార్డ్ డిస్క్ వల్ల అడ్వాంటేజ్ కొంత ఏంటంటే మనం పర్టికులర్గా ఎక్కడ ఇన్ఫర్మేషన్ కావాలో అక్కడ డేటా నేను యాక్సెస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. A disk drive can move to any position on the disk in a few milliseconds, but a tape drive must physically wind. చూడండి, అదే చెప్తున్నా, హార్డ్ డిస్క్కి టేప్ డ్రైవ్ డిఫరెన్స్. ఇప్పుడు హార్డ్ డిస్క్లో నేను ఎక్కడ ఏ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళిపోవాలని ఈజీగా వెళ్ళిపోవచ్చు, మై కంప్యూటర్ ఓపెన్ చేసుకోవాలి. కానీ ఈ టేప్ డ్రైవ్స్లో కుదురుతుందా? పర్టికులర్గా నేను దీని దగ్గరికి వెళ్ళాలి అంటే నాకు అది రోలింగ్ ఎక్కడి వరకు ఉందో తెలియదు కదా. సో కొంత టైం టేకింగ్ అనమాట ఇట్లా. As a result, tape drives have very large average access times, and soon computer scientists realized that they need a better solution to this problem. But before going to know about DBMS and its related things, we need to know about file-based system. So straight away మనం DBMS డేటాబేస్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు తర్వాత DBMS అనే కాన్సెప్ట్ ఉంది, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. అయితే దానిలోకి వెళ్ళే ముందు మనం కొన్ని కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. అవేంటాయంటే మనకి ఫైల్ బేస్డ్ సిస్టమ్స్ అంటూ ఉంటారు. సో ఈ ఫైల్ బేస్డ్ సిస్టమ్స్ గురించి అంటే ఏంటి, దాని అడ్వాంటేజెస్ ఏంటి, డ్రాబ్యాక్స్ ఏంటి, ఈ కంటెంట్ అంతా కూడా మనం ఫర్దర్ సెషన్స్లో ఒకసారి చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ వరకు మీరు అంటే సెషన్స్ తక్కువ ఉన్నాయి అనేది ఆలోచించదు, మనం ఎంత అర్థమైంది అనేది మనకు ఇంపార్టెంట్. ఓకేనా? సో అందుకని క్లియర్గా జరిగిన కంటెంట్ జరిగినంత వరకు మీరు థియరిటికల్గా ప్రిపేర్ అవుతూ మీ ఓన్ పాయింట్స్ మీరు రాసుకోగలిగితే ఇంకా బెస్ట్. కొంతమంది స్టూడెంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, వాళ్ళు క్లాస్ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళకి అర్థమైన విధంగా పాయింట్స్ కొన్ని ఫిల్టర్ చేసి రాసుకుంటూ ఉంటారు. అసలు భలే బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట కంటెంట్ ప్రిపరేషన్ అంతా కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు ఇచ్చిన కంటెంట్ అలాగే మనం చెప్పాలనే రూల్ లేదు. దాని మీనింగ్ వచ్చేలాగా మనం సెంటెన్స్ ఫార్మేషన్ వేరేలా చేసుకోగలిగితే ఈజీగా మనం చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ జరిగిన ఒకసారి మీరు ప్రిపేర్ చేసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే కానీ అడిగి క్లియర్ చేసుకోండి. రైట్? థ్యాంక్ యూ.